నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఎన్నికల ముందు వైసీపీ నేతలు వరుస కట్టి పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లా నుంచి నెల్లూరు వరకు జంపు జిల్లానీలు ఎక్కువగా కనిపిస్తున్నారు. టికెట్ దక్కని వాళ్లతో పాటు పార్టీ అధినేత పిలిచి టికెట్ ఇచ్చినా వద్దని టీడీపీలో చేరుతున్నారు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు. ఎలక్షన్స్ టైంకి ఈ ప్రాంతంలో వైసీపీ పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దక్షిణాంధ్ర వైసీపీలోనే వలసలు ఎక్కువగా ఉండడానికి కారణమేంటి? సీఎం జగన్ మాటను కూడా లెక్క చేయకుండా పార్టీని వీడడం వెనుకున్న మతలబేంటి? లెట్స్ వాచ్. రాష్ట్రంలో పార్టీ బలం, వాస్తవ పరిస్థితులను పట్టించుకోకుండా వై నాట్ 175 అంటున్నారు వైసీపీ అధినేత జగన్ రెడ్డి. ఏపీలోని అన్ని స్థానాల్లోనూ గెలుస్తామని ఊదరగొడుతున్నారాయన. కానీ క్షేత్రస్థాయిలో విషయం వేరేగా ఉంది. జగన్ పార్టీలో ఉంటే ఓటమి తప్పదని గ్రహించిన నాయకులు ఎన్నికలకు చాలా ముందే టీడీపీతో టచ్ లోకి వెళ్లిపోయారు. రాజధాని ప్రాంతం ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, నెల్లూరు రూరల్, ఉదయగిరి శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఫ్యాన్ గాలి పడడం లేదంటూ సైకిల్ ఎక్కేశారు. లేటెస్ట్ గా నెల్లూరు జిల్లాకే చెందిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా జగన్ కి కటిఫ్ చెప్పేశారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, మచిలీపట్నం లోక్సభ సభ్యుడు వల్లభనేని బాలశౌరి సైతం వైసీపీకి దూరం జరిగారు. జగన్ విధానాలు తమ ఆలోచనలకు సరిపడడం లేదనే కారణంతో బాలశౌరి జన సైన్యంలో చేరగా శ్రీకృష్ణ దేవరాయలు టీడీపీలో ఎంట్రీ అవుతున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీని వదిలేసి షర్మిల వెంట నడిస్తే పెనమలూరు శాసనసభ్యుడు పార్థసారథి తెలుగుదేశంతో చేతులు కలిపారు. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడైన మంత్రి జోగి రమేష్ ను కూడా కాదని వసంత కృష్ణ ప్రసాద్ కు మరోసారి మైలవరం టికెట్ ఇచ్చినా ఆయన వైసీపీలో కొనసాగడానికి ఇష్టపడలేదు. గుంటూరు ఎంపీ సీట్ ఇస్తామని తీసుకొచ్చిన క్రికెటర్ అంబటి రాయుడు వారం రోజులైనా వైసీపీలో ఉండలేకపోయారు. జగన్ తో ఆడితే క్లీన్ బౌల్డ్ తప్పదనే సూచనలు రావడంతో తానే హిట్ వికెట్ అవుట్ అయి ఏకంగా రాజకీయాల నుంచి విరామం తీసుకుంటున్నానని ప్రకటించారు. అమరావతిని నాశనం చేసిన పార్టీ నుంచి రాజధాని ప్రాంతం పరిధిలో ఉన్న గుంటూరు ఎంపీకి ఎలా పోటీ చేయాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు వేసిన ప్రశ్నకు తాడేపల్లి ప్యాలెస్ పెద్దల దగ్గర నుంచి సమాధానం లేదు. కానీ దక్షిణాంధ్రలో వైసీపీ వలసల జోరుకు జగన్ టీం క్యాపిటల్ కుట్రలే కారణమని చెప్పుకోవచ్చు. ప్రతిపక్షంలో ఉండగా అమరావతికి జై కొట్టిన జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే 3 రాజధానుల బాట పట్టారు. చంద్రబాబు నిర్మించిన నగరాన్ని పూర్తి చేయడం ఇష్టం లేకనే జగన్ సర్కార్ 3 క్యాపిటల్ రూట్ ఎంచుకుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు కలల ప్రాజెక్ట్ ని దెబ్బతీయడంతో పాటు విశాఖలో పాలన రాజధాని ఏర్పాటు చేసి ఉత్తరాంధ్రలోను, కర్నూలులో న్యాయ రాజధానితో రాయలసీమలోను తన ఇమేజ్ పెంచుకోవాలని భావించారు సీఎం జగన్. 5 ఏళ్ల పాలనలో 3 రాజధానులు కాదు కదా, 3 గోడలు కూడా కట్టలేకపోవడంతో జగన్ ఇమేజ్ కి రిపేర్ చేయనంత డ్యామేజ్ జరిగింది. రాజధాని రైతులను మోసం చేశారనే చెడ్డ పేరు తెచ్చుకోవడంతో ఈ ప్రాంతంలో వైసీపీ విలన్ గా మారింది. రాష్ట్రంలో అభివృద్ధిని పట్టించుకోకుండా కనీసం రోడ్లు కూడా వేయకపోవడం వంటి అనేక కారణాలు తోడవడంతో జగన్ పార్టీకి ఇంకో ఛాన్స్ ఇవ్వడానికి మెజారిటీ ప్రజలు సిద్ధంగా లేరు. పాలన వికేంద్రీకరణ పేరుతో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్లాన్ చేశారు తాడేపల్లి ప్యాలెస్ వ్యూహకర్తలు. కానీ ఈ స్కీమ్ ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల ప్రజలకు నచ్చలేదు. ఈ ప్రాంత వాసులకు వైజాగ్, కర్నూలు కంటే అమరావతి దగ్గర. విజయవాడ, గుంటూరు నగరాలతో ఇప్పటికే రోడ్, రైల్ కనెక్టివిటీలు ఉన్నాయి. అంతేగాక జగన్ ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం 3 రాజధానుల విషయంలో అడుగు ముందుకు వేయకపోవడం కూడా వైసీపీకి పెద్ద మైనస్ గా మారింది. వైసీపీకి తిరుగులేదని సీఎం జగన్ ఎంత ఊదరకొట్టినా క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఎలా ఉందో స్థానిక నాయకులకే బాగా తెలుస్తుంది. ఎంత ఖర్చు పెట్టినా, ఏం చేసినా ఈసారి వైసీపీ టికెట్ పై గెలవడం అసాధ్యమని అర్థం కావడంతో దక్షిణాంధ్ర వైసీపీ నేతలు జగన్ కి బాయ్ బాయ్ చెప్తున్నారు. వలసల కారణంగా ప్రస్తుతం తాడేపల్లి ప్యాలెస్ కు గండి పడింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోనూ పార్టీ గతంలో ఉన్నంత బలంగా లేదు. ప్రజల వ్యతిరేకత వెల్లువెత్తితే ఆ సునామీలో జగన్ ప్రభుత్వం కొట్టుకుపోవడం పక్కా అంటున్నారు రాజకీయ పరిశీలకులు.